రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్నాం. నిన్న కురిసిన వర్షాల కారణంగా అనేక చోట్ల కొండవీటు వాగు పొంగింది. పెదవాగు అని పిలుస్తుంటారు. మద్దూరు కానీ ఇతర ప్రాంతాల్లో అయితే మొత్తం రోడ్డు బ్లాక్ చేసే పరిస్థితి వచ్చింది. ఇలా దొండపాడు, రాయపూడి నుంచి దొండపాడు వెళ్ళే మార్గంలో అయితే కొంత రోడ్డు మీదకి వరద నీరు రావడంతో ప్రయాణికులు అవస్థలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమంది ద్విచక్ర వాహనాలదారులు అయితే మధ్యలోకి వచ్చి కూడా వెనక్కిపోతున్నారు. ఇతర ఫోర్ వీలర్లు అయితే మాత్రం ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు. ఒక టూ వీలర్ అయినా చూడవచ్చు, ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఈ రాకలో, ఈ వరద నీటిలో ఆయన ఎలా ఇబ్బంది పడుతున్నారో మనం కూడా విజువల్స్లో చూస్తున్నాం. ఇది ఖచ్చితంగా రాజధాని కోర్ క్యాపిటల్ నిర్మాణ ప్రాంతానికి అతి చేరువలో ఉంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల ఈ డైవర్షన్ రోడ్లోంచి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అలా ప్రయాణాలు చేస్తున్నటువంటి సమయంలో ఇలా చిన్నపాటి వర్షానికే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇది వీలైనంత వేగంగా సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి చేస్తుంటే ప్రయాణికులకి సమస్య ఉండకపోయేది. దాని కారణంగా చాలామంది రాత్రి వచ్చినటువంటి చిన్నపాటి వర్షానికే ఈ రీతిన ఇక్కట్లు పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. రాజధాని ప్రాంతంలోని అనేక చోట్ల ఇదే రీతిలో నీరు, వరద నీరు, వర్షపు నీరు రోడ్డు పైకి చేరినటువంటి కారణంగా చాలామంది సతమతమవుతున్నారు. అనేక చోట్ల పనులకి ఆటంకం ఏర్పడింది. రాజధాని నిర్మాణ పనులకి సమస్యగా మారింది. ఒకవైపు రోడ్డు సదుపాయం లేక స్థానికులు ఇబ్బంది పడుతుంటే, రెండో వైపు నిర్మాణ పనులు జరక్క కాంట్రాక్ట్ సంస్థలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నట్టుగా వాహనాలు వస్తున్నప్పుడు దాదాపుగా టైర్లు మునిగిపోయేటంత స్థాయిలో కూడా కొన్ని సందర్భాల్లో ఈ వర్షపు నీరు చేరింది. ఉదయం అయితే ఇంకా ఎక్కువ ఉంది. సాయంత్రానికి కొద్దిగా వర్షం తెరిపివడంతో కొద్దిపాటి తగ్గినట్టు కనిపిస్తుంది. మళ్ళీ కనుక వర్షం వస్తే ఈ ప్రాంతంలో చాలా సమస్య అవుతుందని స్థానికులు కూడా చెబుతున్నారు. చాలా ఎక్కువ ఇక్కట్లు ఇదే రీతిలో అమరావతి వెళ్లాల్సినటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తుంది. రాజధాని నగరంలో ఇలాంటి వరదల కారణంగా ఈరోజు ఏపీ హైకోర్టుకి రావాల్సినటువంటి అడ్వకేట్స్ కూడా చాలా చోట్ల తమ రూటు మార్చుకోవాల్సి వచ్చింది. గుంటూరు నుంచి హైకోర్టుకు వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తమ దారి మార్చుకుని వేరే రూట్లో హైకోర్టు వరకు చేరాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇట్లా చిన్నపాటి వర్షానికే ఈ రీతిలో ఉంటే అమరావతి నగరం ఇప్పటికే అనేక రకాలుగా విమర్శలు ఉంటాయి. చాలామంది అమరావతి గిట్టినటువంటి వాళ్ళు రకరకాల కామెంట్ చేస్తుంటారు. అమరావతిలో చిన్నపాటి వర్షాలకే ముంపు వస్తుందని. ఇప్పుడు చూడవచ్చు, రాత్రి కురిసినటువంటి దాదాపు 2-3 గంటల పాటు కురిసినటువంటి వర్షం తాకిడితో ఈ రీతిలో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఈ వర్షాలు కొనసాగితే ఇప్పటికే అల్పపీడనం ఏర్పడింది. మరొక 2-3 రోజుల పాటు వర్షాలు ఉంటాయి అని చెప్తున్నారు. దాంతోపాటుగా ఆగస్టు 18న మరొక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉంది. వీటన్నింటి తాకిడితో ఈ వర్షాల మూలంగా అమరావతి ప్రాంతంలో ఇంకెన్ని ప్రాంతాలు ముంపు బారిన పడాల్సి ఉంటుంది, ఇంకెంత వర్షపు నీరు చేరుతుందో అనేటువంటి ఆందోళన అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి ప్రస్తుతం.